హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్స్. ఈ వీడియో వచ్చేసి మొత్తం సంక్రాంతి పండుగ అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ రోజు భోగి రోజు అయితే మార్నింగే మా హస్బెండ్ స్నానం చేసి ఇంకా భోగి మంట అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా దగ్గర అయితే ఏమీ లేవు, చిన్న కర్ర మొక్కలు ఇంకా పిడకలతో అయితే భోగి అనేది వేసేస్తూ ఉన్నాం. ఇంకా ఆ రోజు అయితే మా పాపకి స్కూల్ అనేది ఉంది. ఇక్కడ సంక్రాంతి హాలిడేస్ గట్ట ఏమీ ఉండదు. ఇంకా మా పాప అయితే భోగి రోజు అయితే స్కూల్కి వెళ్ళింది. ఇంకా సంక్రాంతి నుంచి అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేదన్నమాట. ఇంకా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉండేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజైతే మేమైతే పొత్తర్లు అనేది వేస్తూ ఉంటామండి. 25 పొత్తర్లు అయితే వేసి ఎవ్రీ ఇయర్ 25 పొత్తర్లు వేస్తూ ఉంటాం. పంతులు వచ్చేసి పూజ చేస్తారు, అందరి పేర్లు కూడా చదువుతూ ఉంటారనమాట. ఇంకా మా మాయగారు అయితే ఇక్కడ పొత్తర్లన్నిటికీ పూజ చేస్తున్నారు. మా మాయగారు పక్కనే మా హస్బెండ్ ఇంకా మా మరిది కూడా కూర్చొని వాళ్ళిద్దరు కూడా పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పొత్తర్లు అన్నీ కూడా ఇచ్చాక మేమైతే పండగ రోజు పర్వాణం అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. పర్వాణం వండేసి ఇంకా మా అత్తగారి దగ్గర, తాత దగ్గర, అంకల్ దగ్గర పెడుతూ ఉంటామండి. ఒక 5 పొత్తర్లు అయితే పర్వాణం అయితే వేసి పర్వాణం మాత్రమే దేవుడి దగ్గర పెడతాము. పప్పు అన్నం గట్ట ఏమీ పెట్టం, మేమైతే వండుకుంటాము. ఆ రోజు మేమైతే ఇంకా పులిహోర, పప్పుచారు, అన్నం, 2 రకాల కూరలు, స్వీట్స్ ఇవన్నీ కూడా వండుకొని ఇంకా మా పాపకి మా తోటికోళ్ళు తినిపిస్తుందంటే ఇంకా అస్సలు తిన్ను అని చెప్పేస్తుంది. ఇంకా వాళ్ళైతే కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసేసారు. మేమైతే ఈవినింగ్ అయ్యేటప్పటికి రంగుల ముగ్గులు అనేది వేస్తూ ఉంటాం, రథం అయితే చేస్తామన్నమాట. ఇది సండే రోజు లాగ్ అనమాట అండి. సండే రోజు అయితే కనుము చేసుకున్నాము. ఇంకా మా అంకల్ వాళ్ళందరూ వచ్చారు. చిన్నమాయ గారు ఆడబొట్టు 3 రోజుల ముందే వచ్చేసారనమాట. పండగ రోజు ఈవినింగ్ మా ఆడబొట్టు, నెక్స్ట్ డే మా చిన్నమాయ గారు వాళ్ళు కూడా వచ్చేసి ఇంకా మేమైతే శుక్రవారం తినము అని చెప్పేసి సండే రోజైతే చేసుకుంటున్నాము. ఇక్కడైతే మా చిన్నమాయ గారు పాటలు అయితే పాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఈరోజు వంటలన్నీ కూడా 3 డేస్ నుంచి వంటలన్నీ కూడా మా తోటికోళ్ళు మాత్రమే చేస్తుంది. సూపర్గా వంటలు అయితే చేస్తుంది. ఇంకా ఈరోజు అయితే తను ఫ్రైడ్ రైస్ చేసింది, ఇంకా మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, పిల్లల కోసమని మష్రూమ్ కర్రీ, ఇంకా కచంబర్, స్వీట్స్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. మా వాళ్ళందరి టాలెంట్స్ అయితే బయటకు వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు పాటలు అయితే పాడుతున్నారు. ఒకసారి మీరు కూడా వినండి. సూపర్గా అయితే అందరి టాలెంట్స్ ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను అనమాట, వీళ్ళందరి టాలెంట్స్. सजदा करो जैसे कहो वैसे चाहूं. ఇంకా మా అంకల్ తర్వాత మా మరిది కూడా పాడుతున్నారు. ఇంకా తన టాలెంట్ కూడా నేను ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. వీళ్ళెవ్వరు కూడా అంటే ఇంకా భోజనం కూడా చేయకుండా పాటలు మాత్రమే పాడుతున్నారు. వాళ్ళతో పాటు ఇంకా మేము కూడా వెనక నుంచి పాటలు పాడుతున్నాము. గత జన్మాలు మనస వాటి అనుబంధము తెలుసా మనస. ఇంకా పాటలు పాడేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా తినేయండి అని చెప్తే ఇంకా తినేసి ఇంకా అక్కడ తర్వాత డ్యాన్స్ లేను అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్, మరిది, అంకలు, పిల్లలందరూ కలిసి ఇంకా డ్యాన్స్ ఒకరి తర్వాత ఒకరైతే ఇంకా డ్యాన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా డ్యాన్స్ ఒకరు వేసిన తర్వాత ఇంకొకరు అయితే డ్యాన్స్ వాళ్ళకి నచ్చిన పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ కూడా వేసుకుంటున్నారు. ఇంకా ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మా అంకల్ వాళ్ళు ఇంకా మా ఆడబొట్టు వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ ఫ్లైట్కి అయితే మా మరిది వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా ఇంకా పాటలు పాడుకొని డ్యాన్స్ వేసుకొని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే డ్యాన్స్ అనేది వేస్తూ ఉన్నారు. చాలా బాగా ఈ ఇయర్ అయితే 3 డేస్ మేము సూపర్గా ఎంజాయ్ చేస్తాము. ఇంకా బయటకైతే తిరగడం గట్రా వెళ్ళాము, పార్క్ కూడా వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో పార్క్ కూడా మేము ఇకో పార్క్ అయితే వెళ్ళాం. మొత్తం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. పార్క్ కూడా సూపర్గా ఉందన్నమాట. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా అత్తగారు వచ్చారు, చిన్న అత్తగారు వచ్చారు. ఇంకా తను కూడా ఇంకా ఒక స్టెప్ అయితే వేస్తాను అని చెప్పి తను కూడా ఇంకా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నాకు డ్యాన్స్ రాదు అని చెప్పి కూడా
ఇంకొక స్టెప్ అయితే వేస్తున్నారు ఇంకా మా తోటికోళ్ళు అందరూ కూడా. ఇంకా ఈ ఇయర్ అయితే ఫెస్టివల్ అనేది సూపర్గా అయితే ఎంజాయ్ చేసుకున్నాం అనమాట. మరి మీరు సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.